హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అల్లం నిలువ పచ్చడి అయితే తయారు చేయబోతున్నానండి. ఈ అల్లం నిలువ పచ్చడి మనం సరైన కొలతలతో సమానంగా అన్నీ వేసుకుంటే 6 నెలల వరకు నిలువ అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఏమేమి వేసుకొని ఎలా చేస్తానో చూపిస్తాను. చూసి మీరు కూడా చేసుకోండి, తినండి. ఇక ఒక మాట అండి, మీరు నా ఛానల్ని ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ చట్నీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఓకే అండి, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ అల్లం నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఎండుమిర్చి, బెల్లం, అల్లం ముక్కలు, ఇది చింతపండు అండి. ఈ చింతపండు దీన్ని నేను ఉడకబెట్టి పేస్ట్ చేసి పెట్టుకున్నది. ఇది డైరెక్ట్గా అయితే మన నీళ్ళలోంచి తీసి అయితే వేయకూడదు. ఎట్లా వేసుకుంటేనే మనకి పచ్చడి అయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది, చెడిపోకుండా. అయినా నేను నార్మల్గా కూడా ఇంట్లో వాడుకోవడానికి చింతపండు పేస్ట్ అయితే ఇలానే తయారు చేసుకొని ఉంచుకుంటాను. ఇంకా మిగతావి రెండు చెంచాలు జీలకర్ర, ఒక 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, రుచికి తగినంత సాల్ట్, ఆయిల్. ఇంతవరకు అండి కావాల్సింది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ దినుసులు మొత్తం ఇందులో వేసుకొని వేయించుకుందాము. ఇవి వేపుకోవడం మొత్తం స్టవ్ సిమ్లో ఉంచి మాత్రమే చేసుకోండి, హైలో మాత్రం పెట్టొద్దు. నేనైతే ఎప్పుడు ఇదే ప్రాసెస్లో చేస్తానండి. నేను చేసుకునే విధానంలోనే చేసి చూపిస్తున్నా. ఈ పచ్చడి మామూలుగా బయట పెట్టించినా కూడా నెల రోజులు అయితే మాత్రం పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు అయితే మాత్రం నిల్వ ఉంటుందండి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సమానంగా మాత్రం వేసుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా. ఉప్పు తక్కువైనా పులుపు తక్కువైనా పచ్చడి మాత్రం చెడిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు వేసుకుందాము. అల్లం ముక్కలు అయితే వేస్తున్నానండి. ఈ అల్లం ముక్కలు సన్న మంట మీద ఎర్రగా వేగాలి, నిదానంగా. ఇప్పుడు అల్లం ముక్కలు అయితే ఎర్రగా వేగాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఒక 3 చెంచాలు సాల్ట్ వేసానండి. ఈ పసుపు కొద్దిగా ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించి దీన్నైతే బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. అల్లం ముక్కలు అయితే తీసేసుకున్నాము. ఇప్పుడు ఆ ఉన్న ఆయిల్లోనే ఎండుమిర్చి అయితే వేయించుకోవాలండి. సన్న మంట మీద నిదానంగా
ఎండుమిర్చి మాడకుండా వేయించుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా మన పచ్చడి అయితే ఇదిగో ఇలా తయారైంది. నేను అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము. పోపు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పచ్చడి అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను. ఓకే అండి, ఫైనల్గా మన అల్లం చట్నీ అయితే రెడీ అయిందండి. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే అండి, ఫైనల్గా మనకి టేస్టీ అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఎలా చేశానో చూసి మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.